అమ్మతనంతో ఆటలాడి ఎందరినో మోసం చేసిన సృష్టి ఫెర్టిలిటీ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సికింద్రాబాద్లో నమోదైన కేసు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. సెంటర్ నిర్వాహకురాలు అట్లూరి నమ్రతతో పాటు 2 రాష్ట్రాల్లో 8 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ను మూసేశారు. పిల్లల కోసం తప్పించే దంపతులే లక్ష్యంగా 2 దశాబ్దాలుగా దారుణమైన మోసాలకు పాల్పడుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎట్టకేలకు మూతపడింది. అనేక సార్లు ఆరోపణలు వచ్చినా గతంలో ఒకసారి మూసివేసినా మరో రూపంలో మరో చోట తన కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు పోగేసుకున్న డాక్టర్ అట్లూరి నమ్రత ఆట కట్టింది. పాపం పండి జైలుకెళ్లింది. టెస్ట్ ట్యూబ్ బేబీలు, సరోగసీ ప్రెగ్నెన్సీ పేరుతో ఎందరో దంపతులను మోసం చేసి ఇన్నాళ్లకు కటకటాల వెనక్కు వెళ్లింది. ఇప్పటికే సికింద్రాబాద్తో సహా విజయవాడ, విశాఖ నగరాల్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ పై పోలీసులు దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేయడంతో పాటు అక్కడి మేనేజర్లను కూడా అరెస్టు చేశారు. విశాఖ మహారాణిపేటలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై హైదరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించి కళ్యాణి అనే మహిళా మేనేజర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్ పేరిట బోర్డు పెట్టినప్పటికీ వీరు అనధికారికంగా పిల్లలను మారుస్తూ వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించారు. డాక్టర్ అట్లూరి నమ్రత వద్ద ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న కళ్యాణి అనే నర్స్ 5 ఏళ్ల నుండి ఇక్కడి సెంటర్ కు మేనేజర్ గా వ్యవహరిస్తోంది. గతంలోనూ విశాఖపట్నంలో డాక్టర్ అట్లూరి నమ్రతపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో అప్పట్లో పోలీసులు 14 మందిని అరెస్టు చేశారు. మాడుగుల ప్రాంతానికి చెందిన ఓ మహిళకు డబ్బు ఆశ చూపించి ఆమె బిడ్డను పురిటిలోనే తీసుకుని వెళ్లి కోల్కతాకు చెందిన పిల్లలు లేని దంపతులకు అమ్మకానికి పెట్టారు. ఈ కేసుతోనే డాక్టర్ అట్లూరి నమ్రత బాగోతం బయటపడింది. ఇప్పుడు సృష్టి ఫెర్టిలిటీ కేసు సంచలనంగా మారడంతో మరోసారి నమ్రత బాగోతాలు బయటకు వచ్చాయి. సరోగసీపై ప్రజలకు సరైన అవగాహన లేదని వైద్యులు చెబుతున్నారు. సరోగసీ తల్లిని ఎంచుకుని తెచ్చుకునే బాధ్యత పేషెంట్దేనని, సరోగసీ ప్రాసెస్ మొదలయ్యే సమయానికి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్ సహా సంబంధిత అధికారులకు తెలియచేయాలి. కానీ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ లో ప్రభుత్వానికి చెప్పకుండా పేదవారి నుంచి పసిపిల్లల్ని కొని సరోగసీ ద్వారా పుట్టారని పిల్లల కోసం తప్పించే దంపతులను నమ్మించి 2 వైపులా మోసగించారు. సరోగసీ విధానాన్నే అపహాస్యం చేసిన ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.